క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ దినాన మొదటి సమూయేలు గ్రంథం 23:17 ఒక మాట రాయబడి ఉంది, నీవు ఇశ్రాయేలుకి రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటాను అంటున్నాడు. ఎవరితో అంటున్నారు? దావీదుతోటి యోనాతాను అంటున్నాడు. సౌలు కుమారుడైనటువంటి యోనాతాను రాజు అవ్వాల్సినటువంటి వాడు దావీదుతో అంటున్నాడు, నీవు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటా, నేను నీకు దాసుడిగా ఉంటా, నేను నీకు సర్వెంట్గా ఉంటానని అంటున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు యొక్క గొప్పతనం, దావీదు దేవుని కలిగి ఉన్నాడని, దావీదు ఒంటి చేతితో దేవుని యుద్ధాలు జరిగించేవాడని, దావీదు దేవునికి హృదయానుసారుడు, ఇష్టానుసారుడు, ఆయన ఉద్దేశములను నెరవేర్చేవాడని, దేవుని యొక్క ప్రతి ఉద్దేశం నెరవేర్చేవాడని యోనాతానుకి తెలుసు. చూడండి, దావీదు ఎంత గొప్ప యుద్ధాలు చేశాడు. ఒట్టి చేతులతోటి యుద్ధాలు జరిగించినాడు. ఎలా జరిగించేటువంటి మొదటి సమూయేలు 17వ దావీదు అంటాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడంతటి వాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడంతటి వాడు జీవము గల దేవుని సైన్యం. ఈ దినాన నేను నిన్ను చంపి నీ తల తెగవేతుతునని. ఈ దేనితో తల తెగవేస్తాడు? తీసుకువెళ్ళింది రాళ్లతోటి తల తెగవేస్తాడా? కాదు. ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లుగా దేవుడు కత్తి చేతను ఈటి చేతను జయింపక ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లుగా ఈ దినాన నిన్ను చంపి నీ తలను తెగవేస్తాను. కత్తి, ఖడ్గము, ఆ యొక్క గులియాత్ యొక్క ఖడ్గము తీసుకొని తన ఖడ్గంతోనే తల నరికి హతము చేసినటువంటి గొప్ప వీరుడు. అయితే యోనాతాను దగ్గరికి వచ్చినప్పుడు యోనాతాను 4 వస్తువులు ఇస్తా ఉన్నాడు. 4 వస్తువులు ఏమిటి? 18వ అధ్యాయం 4వ వచనంలో తన దుప్పటి, తన కత్తి, తన విల్లు, తన నడికట్టుని ఇచ్చాడు. దుప్పటి అభిషేకములకు సాదృశ్యముగా ఉంది. కత్తి దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. 2 అంచులు కలిగిన ఖడ్గం ప్రాణాత్మకమైన ఎముకలు మూలుగుల్లోని దూరమట్టుకు దొరుకుతుంది వాక్యము. 3వది విల్లునిస్తాడు. జయశీలుడుగా ఆయన 6వ అధ్యాయము తెల్లటి గుర్రం మీద విల్లు పట్టుకొని జయశీలుడుగా మన ముందుకు వస్తాడు అని విల్లుని చూపిస్తా ఉంది. అలాగే నడి కట్టును చూపిస్తుంది. దేవుని యొక్క పరిచర్య చేయాలి, దేవుని యొక్క పని చేయాలి, దేవుని యొక్క కార్యాలు చేయాలి, దేవుని యొక్క కనిపెట్టాలి, దేవుని యొక్క విచారణ చేయాలి. ఇటువంటి స్థితిని ఈ నడికట్టు చూపిస్తుంది. దేవుని పనికి నడుము కట్టుకోవాలని చూపిస్తుంది. సహోదరి దినాన నీవు ఎలా ఉన్నావో జ్ఞాపకం చేసుకో. సహోదరి దినాన నీవు ఎలా ఉన్నావో, ఎలాగ నడుస్తున్నావో, నీ నడవడితే ఎలా ఉందో, నీ పాదముల నడక ఎలా ఉందో